హరి ఓం శ్రీ గురుభ్యో నమః. రమణీ దురమువోయ కృష్ణురథమున్ రదింక వీక్షింప ఈ కమలాక్షుం పొడగానలేని దినముల్ కల్పంబులైతోచు దేహములందుండగ నేల పోయి పరిచర్యల్ చేయుచున్ నెమ్మి ఉందము రమాయనెనొక్క చంద్రముఖి కందర్పాశుగభ్రాంతయై తరుణీ యదవరాజుగాడు ఇతడు వేదవ్యక్తుడై ఒక్కడై వరుసంలోక భవస్థితి ప్రళయముల్ వర్తింపగా చేయు దుస్తర లీలారతుడైన ఈశుడు ఇతనిన్ దర్శించితిం నేనంచు నటించే ఒక్కతే మహాశుద్ధాంతరంగంబునన్. ఈ ఉత్తమ శ్లోకుడు ఎలమి జన్మింపంగ యాదవ కులమెల్ల అనఘమయ్యే ఈ పుణ్యవర్తనుడు ఏ ప్రొద్దునుండంగ మధురాపురము దొడ్డ మహిమగనియే ఈ పురుష శ్రేష్ఠుని క్షింప భక్తితో ద్వారకావాసులు ధన్యులైరి. ఈ మహాబలశాలి ఎరిగి శిక్షింపంగ నిష్కంటకంబయ్యే నిఖిల భువనము ఈ జగన్మోహనాకృతి నిచ్చగించి పంచశరభల్లజాల విభజ్యమాన వివశ మనసమై వలవే సమూహము ఇతని అధరామృతము గ్రోలు ఎల్ల ప్రొద్దు. ఈ కమలాక్షు ఈ సుభగు ఈ కరుణాంబుధి ప్రణనధుగాజే కొని వేట్క కపురము సేయుచునుండెడు రుక్మిణీ ముఖానేక పతివ్రతల్ నియతి నిర్మల మానసర్వై జగన్నుతాస్తోక విశేష తీర్థముల తొల్లటి బాములనేమినోచిరో అన్యసన్నుత సహసుండు మురారియొత్తయదూత్తముల్ ధన్యులై విన పంచజన్యము దారితాకిల జంతు చైతన్యమున్ భువనైకమాన్యము దరుణధ్వని భితరజన్యమున్ పరిమూర్ఛితాఖిల శత్రుదనవ సైన్యమున్. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. దేహి ఆత్మీయ దేహంబు దివిరి వదలలేక తనకది పరమ సౌఖ్యాకరంబుగాక వర్తించు అదియుగాక అతడు దేవమాయా విమోహిత భావుడగుచు అంటూ నిన్నటి కార్యక్రమంలో ఈ జీవుడు ఏ విధంగా అయితే గృహకార్యాలలో ఏమాత్రం ఏమరపాటు లేకుండా రకరకాలైనటువంటి ఇంట్లో ఉండేటువంటి బంధువుల్లో ఉండేటువంటి స్త్రీలు కానివ్వండి, బయట ఉండేటువంటి స్త్రీల వల్ల కానివ్వండి, లేకపోతే చిన్న చిన్న పిల్లల వల్ల ఆకర్షణల్లో పడిపోతూ ఉండేటువంటి విషయం కానివ్వండి, రకరకాలైనటువంటి పొగడ్తలతో కానివ్వండి, తనకు ఉండేటువంటి సంపదల మీద కానివ్వండి, మోహాన్ని ఒక రకమైనటువంటి లంపటాన్ని, ఒక రకమైనటువంటి లింకుని వీడు ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ఇలాగ చేసేటువంటి సందర్భంలో తాను ఏమాత్రం ఏమరపాటు లేకుండా అందరి యొక్క దుఃఖాలని నేను తీర్చేస్తున్నాను, అందరి ఆరోగ్యం కోసం నేను చేసేస్తున్నాను, అందరి సుఖ సంతోషంలో లోకా సమస్త సుఖనోభవంతో అంటున్నాను అని చెప్పి ఈ విధంగా తాను ఏదో చాలా సుఖపడిపోతున్నట్టుగా సుఖవతి మన్యతే, చాలా సుఖంగా చాలా ఆనందంగా చాలా తృప్తిగా ఉన్నామని అనుకుంటూ తలపోస్తూ ఉంటాడమ్మా. వీడు చేసేటువంటి పని ఇదంతా కూడా ఏమిటంటే కూటధర్మేషు కపట స్వభావం ఉంటుంది. అందువల్ల ఏమండి మంచివాళ్ళు ఉంటారు కదా, మంచివాళ్ళు చాలా ఇదిగానే చేస్తారు కదా అనొచ్చు. కానీ కూటధర్మేషు
నీ సంతృప్తి కాదు, నువ్వు చేసేదేమిటి, సర్వము కూడా భగవంతుడు చేస్తూ ఉన్నాడు. అందువల్ల భగవత్పరంగా నీ యొక్క మనసు 90% వెళ్ళాలి. ఆ 10% ఏదో సేవా కార్యక్రమమో మరొకటనో చేస్తూ ఉండాలి తప్ప ఈ విధంగా నిన్ను నువ్వు మోసం చేసుకోకూడదు. ఇదంతా కూడా నిన్ను మాయలో పెట్టేస్తుంది అనేటువంటి విషయాన్నే పోతన గారు నిన్న మనవి చేసినటువంటి ఆ శ్లోకానికి ఈ విధంగా అనువాదం చేశారు. ఘనమగు తనయా వధు పశు తన గృహరక్షణమునందు తత్క్రియలన్ మనమున తలపోయుచు దినదినమున్ దందహ్యమాన దేహుండగుచు. ప్రతిరోజు కూడా వీళ్ళందరికీ సుఖం కలిగించాలి అని చెప్పి మనమున తలపోయుచు, మనసు నిండా అలాగ అనుకుంటూ వీడిని ఐఐటి చదివించాలి, వీడికేమో డబ్బులు పెట్టాలి, వీడి తర్వాత ఏం చేయాలి, వీడి మంచి బట్టలు కొనాలి, తర్వాత బంధువులందరికీనేమో పిలిచి అందరినీ ఇది చేసి వాళ్ళ మెప్పుదల పొందాలి అని చెప్పి దినము ప్రతి దినము కూడా వీడు ఆలోచిస్తూ దందహ్యమాన దేహుండగుచున్. ఈ విధంగా ఆలోచన చేస్తూ ఉండేటప్పటికి వాడి దేహం అంతా కూడా దహించుకుపోతూ ఉంటుంది. అంటే ఈ అప్రోచింగ్ డెత్, దహ్యమైపోయేటువంటి దేహంతో వీడు సర్వాంగాలు కూడా కష్టపడుతూ ఉంటాయమ్మా అని చెప్పి, ఇంకా ఇటువంటి పరిస్థితుల కోసం వీడు ఏం చేస్తూ ఉంటాడంటే అతి మూఢ హృదయుడగుచు, మూఢత్వంతో ఒక మూర్ఖత్వంతో కూడుకున్నటువంటి మనసు కలిగినటువంటి వాడై దురిత కర్మారంభమున జరించుచు, పాపకర్మలు చెయ్యాలి అనిపిస్తుంటాం. అంటే పిల్లల్ని పోషించాలి, పిల్లల్ని ఏదో చదివించాలి, పెళ్ళానికి ఏవో మంచి చీరలు కొనాలి, అవి చేయాలి ఇవి చేయాలి అనేటువంటి ఒక కోరిక చేత, ఒక గుర్తింపు కోసం సాధారణమైనటువంటి ఉద్యోగస్తులు కానివ్వండి, వ్యాపారస్తులు కానివ్వండి, మిగతా వాళ్ళు కానివ్వండి, వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఆ డబ్బులు సరిపోక అనుకున్నటువంటి ఆ కోరికను రీచ్ అవ్వలేక దురిత కర్మారంభమున జరించు, పాపపు కర్మలు, అవినీతికి, ఆ లంచాలకి, మరొకదానికి మోసం చేయడానికి, ఇటువంటి పరిస్థితుల్లోకి మనసు వెళ్ళిపోతూ ఉంటుంది. దీనికి మూల కారణం ఏమిటంటే బంధువుల్ని, పెళ్ళాన్ని, పిల్లల్ని, తనకేదో కారుగా తనకేదో అది కావాలి ఇది కావాలి అనేటువంటి ఆ కోరికల చేత ఈ పాపపు కర్మలు లోకి వెళ్తూ ఉంటాడమ్మా. తరుణీకృత గోప్య భాషణములను, ఆ తర్వాత ఇలాగ చేసేటువంటి వాళ్ళు చుట్టూ కూడా తరుణీకృత రకరకాలైనటువంటి స్త్రీలు చేరుతూ ఉంటారు వీళ్ళ చుట్టూను. మనం చూస్తూనే ఉన్నాగా రాజకీయ నాయకుల చుట్టూ కూడా వాళ్ళు బాను వింతాను వంతా అని పొగిడేసేసి వాడి చుట్టూ చేరిపోయి హోయలు ఒలికించి శృంగారాలు ఒలికించేసి వాడిని మూర్ఖత్వంగా చేసేటువంటి పూర్వం రాజుల కాలం దగ్గర నుంచి ఈ కాలం వరకు, ఏ కాలం వరకు కూడా ఇవే ఉంటాయి. ఏ కార్యక్రమంలోనైనా ఇటువంటివి జరుగుతూనే ఉంటాయి. అటువంటి సుతలాలన భాషణముల చొక్కుచు మరియు అదేవిధంగా పిల్లలు, శిశువులు. ఇక్కడ శిశువుల యొక్క కలభాషణములు అంటే శిశువులు అనేటువంటి వాడు ఏంటంటే పిల్లలని ఒక అర్థం. శిశువులు అంటే ఏమిటనమాట, అజ్ఞానంతో కూడుకున్నటువంటి వాళ్ళు ఉంటారు మన చుట్టూ కొంతమంది చేరుతుంటే వాళ్ళు శిశువులు అంటే అజ్ఞానం అన్నమాట. అంటే ఏంటి, దే ఆర్ డిసెప్టివ్ పీపుల్. వాళ్ళ చుట్టూ చేరతారు, చూసేసి అబ్బా మీరు ఎంత బాగా చేస్తున్నారండి, అసలు మీరు లేకపోతే అసలు ఇదేమీ జరగదండి అని చెప్పేసేసి వాళ్ళ యొక్క కలభాషను చాలా మృదువుగా నిన్ను పొగుడుతూ ఉండేటువంటి మాటలతో నీకు ఇంకా వెర్రెక్కిపోతూ ఉంటావు. అదేవిధంగా చంటి పిల్లలు, ఇంట్లో ఉండేటువంటి పిల్లలు, మనవలు, వాళ్ళ ముద్దు మాటలు, వాళ్ళ నడకలు అవన్నీ చూసేటప్పటికి అవి కలభాషణములు, శిశువులు. ఆ విధంగా కూడా చొక్కుచు మరియు వాటిల్లో నిండిపోతుంటా. అంతా బయటకు వచ్చి మా మనోడు ఇలా అన్నాడండి, అలా అన్నాడండి, మా పిల్లాడు ఇలా అన్నాడండి, వాళ్ళేమో నన్ను చాలా గౌరవంగా చూశారండి, ఇలాగ ఉంటూ ఉంటాడమ్మా. వినుము ఇంద్రియ పరవశుడై మునుకొని తత్కూట ధర్మములు గల దుఃఖం వనయము సుఖరూపంబుగ మనమున తలపోసి తదభిమానుండగుచున్. ఎటువంటి వాడు దేనికి వశమైపోతున్నాడు అమ్మా, నువ్వు జాగ్రత్తగా గమనించవో లేదో. ఇది ఎవరినో నేను విమర్శిస్తున్నట్టు కాదు, దీని అన్నిటికీ కారణం ఏమిటంటే వినుము ఇంద్రియ పరవశుడై, ఆ ఇంద్రియాల యొక్క పరవశుడైపోతున్నాడు ఇంద్రియాలకి.
అంటే ఎవరైనా ఒక మంచి అందమైన వాళ్ళు వచ్చారనుకోండి, చూడగానే ఇంద్రియాలు పరవశం అయిపోతాయి. అదే వాళ్ళు చాలా మంచిగా మాట్లాడుతూ ఉండేటప్పుడు చెవుల్లో నుంచి వాళ్ళ యొక్క పొగడ్తలు, వాళ్ళ యొక్క నవ్వులు, వాళ్ళ యొక్క ఇవి చూసేటప్పటికి చెవులు ఇంద్రియాలు ఇది అయిపోతుంటాయి. వెంటనే మనసు రియాక్ట్ అయిపోతూ ఉంటుంది. వినుము ఇంద్రియ పరవశుడై, అది చంటి పిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, మరొకళ్ళు కావచ్చు, ఇవన్నీ చూసి మునుకొని తత్కుట ధర్మములగల. ఇలాగ ఎప్పుడైతే నువ్వు ఇంద్రియాల యొక్క పరవశం చెందిపోతూ ఉంటావో అప్పుడు కూట ధర్మము, కుటిలమైనటువంటి గుణాలు బయలుదేరుతూ ఉంటాయి. ఏమిటంటే కుటిలమైనటువంటి గుణాలంటే వాళ్ళని మెప్పించాలి, వాళ్ళ కోసం ఏదో చేయాలి, వాళ్ళనేమో నిరంతరం వీ హ్యావ్ టు బీ ఇన్ టచ్ విత్ దెమ్ అన్నమాట. ఈ విధమైనటువంటి తత్కుట ధర్మములు గల ఇలా చేయడం వల్ల వచ్చేటువంటి అంటే దుఃఖంబనయము, దుఃఖం వచ్చేస్తూ ఉంటుంది, దుఃఖపడిపోతూ ఉంటాడు. ఎందుకంటే శరీరం దహించిపోతూ ఉంటుంది. మర్నాడు ఏం చేయాలి, ఇంకా ఏం చేయాలి, వీళ్ళు ఏం చేయాలి, ఆ సేవలు ఏం చేయాలి, ఇదేం చేయాలి, అదేం చేయాలి అని ఇంట్లో గృహస్థి అయితే ఇంకా వీళ్ళ కోసం ఇంకా రేపు మామిడి పళ్ళు తేవాలి, ఎల్లుండి అట్టిపళ్ళు తేవాలి, లేకపోతే ఈ మిల్క్ షేకులు తేవాలి, వాళ్ళకి ఈ బట్టలు కొనాలి, వీళ్ళకి ఏ ఆభరణాలు కొనాలి, ఏ చీరలు కొనాలి అనేటువంటి స్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటాడు వీడు. ఇలాగ వెళ్ళిపోతూ ఉండేటువంటి సందర్భంలోనేమో వీడు ఏం చేస్తాడంటే, ఈవేళ మా ఆవిడకు పుట్టినరోజు అని ఒకసారి, పెళ్లి రోజు అని ఒకసారి, మా ఆవిడకి పుట్టినరోజు సందర్భంగా ₹1,00,000 పెట్టి సెల్ ఫోన్ కొనేనంటాడు, ఏదో వజ్రాన్ని నెక్లెస్ చేయించాను, పట్టు చీరలు కొన్నాను అని చెప్పి ఈ విధంగా వీడు అందరినీ మెప్పించడం కోసం ఈ పని అలా అంటూ కూడా బయటకు వచ్చి చెప్తుంటాడు, ఈవేళ మా ఆవిడకి ఇలా చేసామంటే. ఈ విధంగా ఉంటూ సతతము తమ సంపాదితమగు అర్థములచే ధృతి పరులకు కుత్సితమతి హింసలు చేయుచు అతి మూఢ మనస్కులగుచు ఆత్మజనములం. ఇలాగా తాను సంపాదించి అన్యాయంగాను, అవినీతిగాను, రకరకాలైనటువంటి దొంగదారుల్లోనూ, బినామీల రూపంలో సంపాదించేటువంటి ధనరాశుల్ని చూసి వీడు పొంగిపోతూ ఉంటాడు. పొంగిపోయి ఏ మాత్రము ఇంక వెనుదీయుడు. ఒకసారి ఆ ఇంద్రియాల యొక్క పరవశత్వానికి వీడు లొంగిపోయాడో అప్పుడు కుటిల బుద్ధి వచ్చేస్తుంది వీడికి. కుటిలం అంటే వంకర బుద్ధి, కుటిలం అంటే వంకరగా ఉండేటువంటి బుద్ధితో అప్పుడు హీ స్టార్ట్స్ హింస. అప్పుడు ఇంకేంటంటే కబ్జాలు చేయడం అని చెప్పేసేసి, ఏదో ఆక్రమించేయాలని చెప్పేసేసి బెదిరింపుల్లోకి, ఇటువంటి అవినీతిపరమైనటువంటి హింసలు చేయుచు హింస చేయడం ప్రారంభిస్తాడు. అతి మూఢ మనస్కులగుచు ఆత్మజనములను. ఇలాగ తన వారినే, తన చుట్టూ ఉండేటువంటి సమాజాన్నే, తనకి మేలు చేసినటువంటి వాళ్ళన్నే కూడా హింసించేస్తూ వాళ్ళ నుంచి రకరకాలైనటువంటి భయాలు పెడుతూ అవినీతిగా సంపాదించేటువంటి లక్షణం కనిపిస్తుంది. ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం, ఏ మనిషి అయినా సరే అవినీతి చేస్తూనే ఉంటాడు, చిన్నో చితకో ఏదో ఒక అవినీతి. ఇలాగ అవినీతి పరంగా సంపాదించేసేసి మనుషుల యొక్క మాటలకి పడిపోతూ ఉండి రకరకాలైనటువంటి కార్యక్రమాల్లో ఉంటాడు. ఇవన్నీ చేస్తున్నప్పుడు ఏదో సత్యనారాయణవ్రతం కావాలని చేస్తుంటాడు, అది కూడా ఆడంబరం కోసమే చేస్తుంటాడు. అదేవిధంగా ఏదో పూజ అంటాడు, పునస్కారం అంటాడు, అదంటాడు, ఇదంటాడు. ఇవన్నీ ఏమిటంటే టైంపాస్. ఈ టైంపాస్ బిజినెస్ కాదమ్మా, ఇది చేయకూడదు. ఇది నువ్వు అడిగావుగా, జీవులు ఈ సంస్కృతి లోక జీవ సమూహం, ఈ జీవలోక సమూహం అంతా సంస్కృతి, సంసారంలో ఏ విధంగా నువ్వు అడిగావు కాబట్టి చెప్తున్నాను నేను, లేకపోతే చెప్పాల్సినటువంటి నాకేం పట్టింది అన్నట్టుగా ఆయన చెప్తూ తరువాత శ్లోకంలో 10వ శ్లోకంలో విదురా ఈ విధంగా చెప్పాడయ్యా. అర్ధైరాపాదితైర్గుర్వ్యా హింసయే తతస్తశ్చతాన్ పుష్ణాతి ఏషాం పోషేణ శేషభుగ్యా సధస్వయం ఇతస్తతః. ఈ విధంగా ఈ ఇంద్రియ పరవశుడైపోయినటువంటి వాడు, అందరూ గుర్తింపు కావాలనుకునేటువంటి వాడు, తాను ఏదో ఈ ధనాన్ని చూసి పొంగిపోతూ ఉండాలి అనుకునేటువంటి వాడు గుర్వ్యా, చాలా అధికమైనటువంటి, అంటే గురు అంటే చాలా ఎక్కువగా హింసయ ఆపాదితై, అప్పుడు వాడు హింసతో ఆపాదితై ఇంకా హింస మొదలు పెట్టేసేసి సంపాదించడం ప్రారంభిస్తూ ఉంటాడు. మొట్టమొదటి వస్తాడు, మామూలుగా ఉన్నాడు అనుకోండి, ఎవడో మున్సిపాలిటీ క్లర్కో, రెవెన్యూ క్లర్కో, ఇన్కమ్ ట్యాక్స్ వాడో ఎవడో వస్తాడు. వచ్చేటప్పటికి వాడు మీ ఇష్టం అండి, ఏదో ఒకటి ఇవ్వండి, ఇస్తే చాలా పని చేసి పెడతానంటాడు. సరే మనం ఇచ్చేసేపటికి వాడు పని చేస్తాడు. వాడికి ఆ ₹10 రావడం చూసిన తర్వాత దెన్ హీ స్టార్ట్స్ డిమాండింగ్.
ఏమండి ఈ పని చేయాలంటే 10,000 అవుతుందండి, ఈ పని చేయాలంటే 20,000 అవుతుందండి, మీకు ఈ కనెక్షన్ ఇవ్వాలంటే ఎంత అవుతుందండి అని చెప్పి హింసతో ఆపాదితై, హింసతో సంపాదిస్తూ ఉంటాడు. ఇలా సంపాదించినటువంటి పెళ్ళానికి ఇస్తాడు. పెళ్ళం ఇచ్చేటప్పుడు పెళ్ళం ఏమనుకుంటుంది అంటే, అబ్బో నా మగుడు ఇవాళ 10,000 సంపాదించాడని చెప్పి అది 5,000 ఏమో చిట్టు వేసి ఇంకొక 5,000 పెట్టేమో రకరకాలైనటువంటి వస్తువులు రకరకాలైనటువంటి కొనుక్కుంటూ వీడు పాపం చేస్తూ పెళ్ళం చేత పిల్లల చేత బంధువుల చేత కూడా పాపం చేయిస్తూ ఉంటాడు. అర్ధై, ఇలాగ సంపాదించినటువంటి అర్ధై ధనంతో తాన్ పుష్ణాతి, వాడు పోషిస్తూ ఉంటాడు. వాడు వచ్చేటువంటి జీతంతో కాకుండా వాడు సంపాదించేటువంటి దాంతో కాకుండా ఈ హింస చేసి అందరినీ భయపెట్టి దుర్నీతితో అవినీతితో చేస్తూ ఉండేటువంటి విధంగా పుష్ణాతి పోషిస్తూ ఉంటాడమ్మా. యశాం పోషణం, ఇలాగ వాడు పోషిస్తూ ఉంటాడు. ఇలా పోషించేసేసి వాడు ఏం చేస్తూ ఉంటాడు, డబ్బు తీసుకొచ్చి ఇంట్లో ఇచ్చేస్తాడు, వీడు ఆఫీసుకి పోతాడు, లేకపోతే ఏదో వ్యవసాయానికి పోతాడు, లేకపోతే వ్యాపారానికి పోతాడు, ఇవన్నీ చేస్తాడు. ఇంట్లో వీళ్ళందరూ శుభ్రంగా కూర్చుని కిట్టి పార్టీలని అవని ఇవని ఇలా సంపాదించిన దాంట్లో శుభ్రంగా కూర్చుని తినేస్తూ ఉంటారు. తినేసిన తర్వాత వీడు ఎప్పుడో వస్తాడు, వచ్చి శేషభుక్, ఇక వాళ్ళందరూ తినగా మిగిలిన ఫ్రిడ్జ్లో పెట్టినటువంటివన్నీ కూడా మళ్ళీ దాంట్లో వేడి చేసుకుని వచ్చి తింటూ శేషభుక్కు మిగిలిన దాన్ని భుజిస్తూ స్వయం అథహయాతి పొందిన, ఇలా చేసేటువంటి వాడు స్వయంగా తాను అధపాతాళము అంటే అంటే ఇక్కడ నరకము, అధహ నరకాన్ని యాతి పొందుతూ ఉంటాడు. ఇదంతా ఎందుకు చేస్తున్నాడు, ఇంద్రియ పరవశంతో, గుర్తింపు కావాలని, ఏదో గొప్ప పని చేసేస్తున్నాను అని చెప్పేసి, ఇదే ఇంకోటి చేసేస్తున్నాను అని చెప్పి అందరినీ మెప్పి, ఇంట్లో గృహస్థితి అందరినీ మెప్పించాలి, అందరినీ పోషించాలి, కొన్ని గృహ సంబంధమైనటువంటి బాధ్యతలు ఉంటాయి, పిల్లలకి పెళ్ళిళ్ళు చేయాలి, చదువులు చెప్పించాలి, ఇవి చేయించాలి అవి చేయించాలి. అదే కాదు జీవితం యొక్క పరమార్థం ఏమిటంటే పరమాత్మ యొక్క ధ్యానం, పరమాత్మ యొక్క స్తోత్రం, పరమాత్మ యొక్క స్మృతి, పరమాత్మకి సంబంధించినటువంటి పాఠనం ఆలోచన, ఇవన్నీ చేస్తూ ఉండాలి. చేస్తూ ఇవి నీ ధర్మాలు, దీస్ ఆర్ యువర్ డ్యూటీస్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ధర్మాస్. ధర్మం అంటే పరిపూర్ణమైనటువంటి భగవంతుడి మీద మనసు లగ్నం చేస్తున్నప్పుడు ఆ భగవంతుడి యొక్క ప్రభావం చేత నీకు సద్బుద్ధి కలిగి, నీకు శక్తి కలిగి, నీ గృహస్థ ధర్మాన్ని సక్రమంగా ఆచరించడానికి కావలసినటువంటి స్థితులను ఇచ్చేటువంటిది భగవంతుడి యొక్క ప్రార్థన. దానిని పూర్తిగా మర్చిపోయి ఏదో అప్పుడప్పుడు ఏదో సత్యనారాయణమనో లేకపోతే ఏదో ఇంకో పూజనో ఇంకొక అష్టోత్తరమనో ఇంకొకటి ఇదోనో చెప్పి ఏదో చాలా క్యాజువల్గా చేసేటువంటిది కాదమ్మా ఇవి. నువ్వు ఇంపార్టెన్స్ ఇవ్వాల్సినటువంటిది ఇది. ఎప్పుడైతే దీనికి నువ్వు ఇంపార్టెన్స్ ఇస్తావో అప్పుడు నువ్వు అనుకున్నవి కూడా సిద్ధిస్తూ ఉంటాయి అనేటువంటిది చెప్తూ, అందువల్ల శేషభుగ్యాతే, ఇక వీళ్ళందరూ తినేసిగా మిగిలినటువంటివన్నీ కూడా శేషభుకు, మిగిలిన వాటిని భుజిస్తూ ఉంటాడు. స్వయం అధహయాతి, స్వయంగా నరకంలో పడతాడు. వీడు ఫైనల్గా ఇంత చేసినటువంటి వాడు ఏమవుతాడు, నరకంలో పడిపోతూ ఉంటాడమ్మా. అది తర్వాత అమ్మా ఇది ఇలా జరుగుతూ ఉంటుంది. ఇంకా దీని తర్వాత ఏమిటి జరుగుతూ ఉంటుంది అంటే, వార్తాయాం లుప్యమానాయాం ఆరబ్ధాయాం పునః లోభాభిభూతో నిస్సత్వః పరార్థే కురుతే స్పృహాం. అమ్మ, మానవుడు తను జీవించాలి, తనకు ఉండేటువంటి సంసారం, తనకు ఉండేటువంటి పిల్లలు వీళ్ళు ఉంటారు కదా, వీళ్ళని కూడా జీవించడం కోసమని ఎంత ప్రయత్నించినా కొంతమంది పాపం చాలా ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఏదో కుటుంబాన్ని పోషించుకోవాలి, ఏదో ధర్మంగా ఉండాలి, లేకపోతే ఏదో ఉండాలి అనుకునేటువంటి దాంట్లో వాళ్ళ జీవనం కోసమని ఎంతో ప్రయత్నం చేస్తూ ఉంటారు. చేస్తూ ఉన్నా కూడా అది లుప్తం అయిపోతూ ఉంటుంది. అది స్ఫూర్తిగా ఫలితం ఇవ్వదమ్మా. ఒక్కొక్కసారి ఈ బికమ్స్ ఏ ఫెయిల్యూర్. కానీ అటువంటి అలా కొంతమంది జరుగుతూ ఉంటుంది. తరువాత లోభం చేత కొంతమందికి ఏమిటంటే లోభం, ఇది మాకే కావాలి అని చెప్పేసేసి సంపాదించిందంతా తన కోసమే, తన పిల్లల కోసమే, తన కోసమే అనేటువంటి పరాభూతమైనటువంటి మనస్సు
కలిగినటువంటి వాడికి ఆ లోభానికి తగ్గ ధనం సంపాదించేటువంటి శక్తి కూడా ఉండదు. ఏదో సంపాదించాం, ఏదో మనం కొంత దాచుకుందాం అనుకుంటాడు. అనుకుని దానికోసం ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ తనకు ఉండేటువంటి లోభం, తనకు ఉండేటువంటి ఆశ ఉందే, నాకు ఇంత ఈవేళ 10 కోట్లు కావాలి అనుకుంటాడు. వాడు 10 లక్షలు కూడా సంపాదించలేడు. అలాగా లోభానికి తగ్గ ధనం సంపాదించేటువంటి శక్తి కూడా ఉండదు. అప్పుడు ఇటువంటి కోరికతో ఉండి తనకి ఆశ ఎక్కువ, పీక సన్నంలాగా తను ఎంతో సంపాదించేయాలి అనుకుంటాడు. సంపాదించలేనటువంటి పరిస్థితి వాడికి వస్తుంటుంది. అటువంటి పరిస్థితిలో వీడికి దుర్బుద్ధులు పుట్టి అవతల వాళ్ళ సొమ్ముని ఏ విధంగా కాజేయాలి అనుకుంటూ ఉంటాడమ్మా. అందుకని చూసారు వీళ్ళ బినామీలు అంటారు. చాలా నమ్మకంగా మనతో ప్రవర్తిస్తూ ఉంటారు. రాజకీయాల దగ్గర కానివ్వండి, ఉద్యోగస్తుల దగ్గర కానివ్వండి, వ్యాపారస్తుల దగ్గర కానివ్వండి, మిగతా వాటి దగ్గర కానివ్వండి, ఇటువంటి మనుషులు తయారవుతూ ఉంటారు. వాళ్ళు చాలా సిన్సియర్గా ఉన్నట్టు వాళ్ళతో ఉంటారు. ఉండేటప్పటికి వాళ్ళేమో బాగా సంపాదిస్తుంటారు, వీడు తక్కువ సంపాదిస్తుంటాడు. వీడికి దాని మీద ఆశపడుతుంది. ఎలాగోలాగా వాడిని మోసం చేసేసి ఏదో ఫేక్ సంతకాలు పెట్టేసేసి తర్వాత దొంగ సంతకాలు పెట్టేసేసి ఈ విధంగా ఆ ధనాన్ని సంపాదించాలి అనేటువంటి మనస్తత్వం ఉంటుందమ్మా. వాళ్ళు పునః పునః మాటి మాటికి ఆరబ్ధాయాం ఆరంభించబడుతుంది. పాపం ఏదో మంచి పని చేద్దామని అనుకుంటాడు. వార్తాయాం అంటే వాడు జీవించడం కోసం ఏదో సంపాదించాలి అనుకుంటాడు, బాగానే ఉంది. కానీ సంపాదించలేక లొప్యమానాయాం, వాడికి ఆ శక్తి లేక, వాడు చెయ్యలేక, వాడికి అది కలిసి రాక వాడు ఏం చేస్తూ ఉంటాడంటే సంపాదించాలి, ఇంత చేసేయాలి అనేటువంటి కోరిక ఉంటుంది, ఆ లోభం ఉంటుంది, ఆ కోరిక ఉంటుంది. కానీ హీజ్ అనేబుల్ టు డూ, చేయలేని పరిస్థితి ఉంటుంది. లోభ అభిభూత, అటువంటి పరిస్థితుల్లో లోభానికి పరాభూతుడైపోతాడు. లోభం వచ్చేస్తుంది వాడికి, ఇంకా సంపాదించేయాలి అనేటువంటిది ఉంటుంది. కానీ నిస్సత్వ కానీ అలా చేయలేడు వాడు. అటువంటి పరిస్థితిలో పర అర్థే స్పృహాం కురుతే, అప్పుడు పరుల యొక్క అర్థే ధనాన్ని స్పృహాం, దాని మీద వీడికి స్పృహ, ఆశ కురుతే, ఆశపడుతూ ఉంటాడమ్మా. ఇటువంటివి కూడా మనం చూస్తూనే ఉన్నాంగా సొసైటీలో. ఇప్పుడు భగవంతుడైనటువంటి కపిల మహర్షి ఏమిటి చెప్తున్నాడు అంటే, మానవులలో ఉండేటువంటి రకరకాలైనటువంటి ఆస్పెక్ట్స్ని గురించి చెప్తూ ఒక్కొక్కడు ఏ విధంగా చేస్తూ ఉంటాడు. అది ఆధ్యాత్మిక రంగం కానివ్వండి, వ్యాపార రంగం కానివ్వండి, విద్యారంగం కానివ్వండి, రాజకీయ రంగం కానివ్వండి, న్యాయ రంగం కానివ్వండి, ఏదైనా సరే ఇవన్నీ కామన్గా ఉంటాయి. వీటన్నిటికీ కారణం ఏమిటంటే తన దేహం నిత్యం అనుకోవడం, తన దేహం శాశ్వతం అనుకోవడం, తరువాత తన దేహం, ఆ తర్వాత తన మీద ఆధారపడేటువంటి కుటుంబంతో పాటు తన భార్య పిల్లలే కాకుండా తన బంధువులు, తన మిత్రులు, తన చుట్టూ ఉండేటువంటి వాళ్ళు, వీటిలందరి కోసం నువ్వేమో వాళ్ళ ప్రవర్తన కోసం వాటి కోసం చేస్తూ ఉండి వాటి మీద నువ్వు పడిపోతూ ఉంటావు. ఇలాగ పడిపోతూ ఉండేటువంటి సందర్భంలో నువ్వు ఇంద్రియాలకు పరవశుడు అయిపోతూ ఉంటావు. రకరకాలైనటువంటి మాటలు, చిరునవ్వులు, శృంగారాలు నీ చుట్టూ చేరేటువంటి వాళ్ళు, ఇటువంటి భజన పరులు, దుర్మార్గులు వీళ్ళందరూ చేరుతూ ఉండి నిన్ను యాక్టివిటీలో పెట్టేస్తూ ఉండేటప్పటికీ అప్పుడు సందహ్యమాన సర్వాంగ, నీ దేహం అంతా కూడా దహ్యమానం అయిపోతూ ఉంటుంది. లేవలేవు, కూర్చోలేవు, కళ్ళు తిరిగిపోతూ ఉంటాయి, పడిపోతూ ఉంటాయి. అయినా సరే నువ్వేదో తెచ్చేసేసుకుని అందరి మెప్పుల కోసం పడిపోతూ తిరుగుతూ ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అది కుటుంబం కోసమే కావచ్చు, మిత్రుల కోసమే కావచ్చు, సంబంధికుల కోసమే కావచ్చు, మరొక దానికోసమే కావచ్చు. వీటిల్లో నువ్వు చేస్తున్నటువంటి పని ఎవరిని సాటిస్ఫై చేయడానికి చేస్తున్నావు? నువ్వేమనుకుంటున్నావు అంటే అది ఏదో చేస్తే వీళ్ళు సాటిస్ఫై అవుతారు అని చేస్తున్నావు తప్ప సాటిస్ఫై అవ్వాల్సినటువంటి భగవంతుడి గురించి చేయటం లేదు. అప్పుడు భగవంతుడి గురించి చేయాలంటే నువ్వు ఏకాంతంగా మనసు నిండా భగవతాన్ని, భగవత్ సంబంధమైనటువంటి ఆ అనుభూతిని మనసులో నింపుకొని నాకు ఏ విధమైనటువంటి మానసికమైనటువంటి శారీరకమైనటువంటి డిస్టర్బెన్సెస్ నాకు ఏమీ లేకుండా ఉండాలి. ఆత్మ చైతన్య ప్రకాశంలో సత్యం, జ్ఞానం, అనంతం, బ్రహ్మ, నిత్యం, శుద్ధం, బుద్ధం, ముక్తమైనటువంటి ఆ పరమాత్మ యొక్క ఆ ఆనందమయమైనటువంటి స్థితి కలగాలి అని ఉండాలి తప్ప
నువ్వు ఈ విధమైనటువంటి పనులు చేయడం వల్ల నీకు జన్మ పరంపరలు తప్ప మరేమీ ఉండవమ్మా అనేటువంటి విషయాన్ని ఆయన చెప్తూ, ఇటువంటి లోభం కలిగినటువంటి వాడు పరే అర్ధే కురుతే స్పృహ, పరుడి యొక్క ధనం మీద వీడికి ఆశ కలుగుతూ ఉంటుందమ్మా. అయిన తర్వాత కుటుంబ భరణాకల్పో మందభాగ్యో వృధోద్యమ శ్రియా విహీన కృపణోధ్యాయం స్వసతి మూఢధీ. అమ్మ, ఇంకా వీడేం చేస్తుంటాడు, వ్యామోహం పొందున్నటువంటి వ్యక్తి ఉంటాడు, వీడికి అన్నిటి మీద వ్యామోహం ఉంటుంది, ఇలా అయిపోవచ్చు, వ్యామోహం ఉంటుంది. ఇలా వ్యామోహం ఉండేటువంటి వాడు దురదృష్టం కలిసి ఉందనుకో, వాడికి దురదృష్టవంతుడు అవుతాడు. అందరికీ కూడా కోరికలు ఉండొచ్చు, కానీ అదృష్టం కలిసి రాకపోవచ్చు. అటువంటి దురదృష్టవంతుడైనటువంటి వాడు సంపదలు లేక, సంపదలు ఎంత చేద్దామన్నా ఏమీ సంపాదించుకోలేడు. తర్వాత చేసినటువంటి ప్రయత్నాలు అన్నీ కూడా సఫలం అవ్వవు, పాపం ఎంత కష్టపడినా కూడా లేదు. అప్పుడు కుటుంబాన్ని పోషించలేక దీనుడై చింతిస్తూ నిట్టూర్పులు విడుస్తూ కూర్చుంటాడు. సంపాదించేటువంటి వాడు ఒక్కడే ఉంటాడు. సంపాదించేటువంటి వాడిని చూసి చంకలు కొట్టుకునేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. వాడు చాలా గొప్పవాళ్ళండి, వాళ్ళు అదండి ఇదండి అని చంకలు కొట్టుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళని చూసి నువ్వు పొగిడితే ఏం లాభం? నీకు ఇచ్చేటువంటి పరమాత్మని నువ్వు పొగుడుకుంటూ ఉండాలి. ఆయన్ని చూసి నువ్వు సంకలు కొట్టుకోవాలి. కానీ వీళ్ళందరినీ చూసి సంకలు కొట్టుకుంటూ వాళ్ళ కోసం చేస్తూ ఇవన్నీ చేసేటువంటి పద్ధతి సరైనటువంటిది కాదు అనేటువంటి విషయాన్ని చెప్పాడు. రేపటి కార్యక్రమంలో మరో విశేషంతో వస్తాను.